హలో అన్న, మీ పేరు? అర్జున్ నా పేరు. ఇప్పుడు ఏపీలో ఎలక్షన్స్ అయిపోయాయి, జరిగినాయి. ఏ పార్టీ అధికారం ఫామ్ చేసే అవకాశం ఉందన్న? మళ్ళీ జగనే వస్తాడు ఖచ్చితంగా. జగనే వస్తాడు. ఎందుకు జగన్ మా అనుకుంటున్నారు? ఫ్రెండ్స్ కూడా చాలా మంది ఉన్నారు. రాజమండ్రి, భీమవరం, కాకినాడ, అక్కడ పీఠాపురం అక్కడ కూడా ఉన్నారు కదా. వాళ్ళు మా ఫ్రెండ్సే చెప్పినారు. ఓటింగ్ శాతం 82% పెరిగింది కాబట్టి అవన్నీ జగన్కి వ్యతిరేక ఓట్లు అనుకోవచ్చా మనం? ఏదేమైనా ఎండ్ ఆఫ్ ది డే మాత్రం ఆయన కొట్టేస్తాడు. ఎండ్ ఆఫ్ ది డే. ఈ సైడ్ బీజేపీ, అలాగే జనసేన, టీడీపీ ముగ్గురు పొత్తు పెట్టుకొని వచ్చారు కదా, అంటే 3 పార్టీలు ఉన్నాయి ఈ సైడ్. మరి జగన్ గెలుస్తారని ఎలా చెప్తున్నారు? అంటే ఆ ముగ్గురు కలిసినందుకే ఈయన గెలుస్తారు అని అక్కడ ఉన్న వాళ్ళే అంటున్నారు. అక్కడ ఉన్న మా ఫ్రెండ్సే అంటున్నారు. 5 years పరిపాలన, జగన్ గారి పరిపాలన రాష్ట్రం డెవలప్మెంట్ జరిగింది ఏమీ లేదు. ఇంకోసారి జగన్ వస్తే మరొక బీహార్ అవుతుంది, ఆంధ్రప్రదేశ్ అంటున్నారు. నాకు తెలిసి 2.5 years అయినట్టు కదా. ఒక 2 years కరోనానే ఉండే కదా. కరోనా త్రూ అవుట్ ది వరల్డ్ వచ్చింది కదా, నాట్ ఓన్లీ ఆంధ్రప్రదేశ్. కానీ ఆంధ్రాలో జరిగినంత సర్వీస్ నాకు తెలిసి తెలంగాణలో చాలా తక్కువ జరిగింది. ఆంధ్రాలో చాలా ఎక్కువైంది. ఇంటింటికి కానీ ఈ పథకాలు అందడం చాలా క్లియర్గా ఉంది అక్కడ. ఏది ఏమైనా కానీ అక్కడ ప్రతి నియోజకవర్గానికి ఒక 2 లక్షల ఓట్లు ఉంటే మ్యాక్సిమం ఒక 125 మెంబర్స్కి ఆ పథకాలు అందుతున్నాయి. కాబట్టి ఖచ్చితంగా ఆ పథకాలు తీసుకొని ఖచ్చితంగా ఓటేస్తారు, నో డౌట్ దానికి. ఇంకోటి, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి ఇచ్చిన పథకాల వల్ల చాలామంది సోమరులు అవుతున్నారు. అంటే వాళ్ళ గవర్నమెంట్ మీద డిపెండ్ అవుతున్నారు, కానీ వాళ్ళు జాబ్స్ ఏం చేసుకోవట్లేదు అని ఒక టాక్ ఉంది బయట. దాని గురించి ఏమంటారు? అవన్నీ చూడరన్న జనాలు. ఎండ్ ఆఫ్ ది డేకి వాళ్ళ ఇంట్లో ఫుడ్ ఉన్నదా లేదా అనేది చూస్తున్నారు. డెవలప్మెంట్ ఎప్పటి నుంచి కూడా అవుతుంది అక్కడ. దానివల్ల ఉద్యోగ అవకాశాలు కల్పించచ్చు కదా ఈ పథకాలు ఇచ్చేవాడు. లాస్ట్ 5 years టీడీపీ ఉండే కదా, నాకు తెలిసి టీడీపీ ఉండే. అట్లీస్ట్ అప్పుడు ఇవన్నీ లేకుండే కదా. మరి ఈ మనీ అంతా ఏంది అని అడిగితే ఇవన్నీ మా ఫ్రెండ్స్ నాతో అడుగుతుంటారు క్వశ్చన్స్. పరిశ్రమలు చంద్రబాబు నాయుడు గారు వస్తే పరిశ్రమలు చేస్తారు, జగన్మోహన్ రెడ్డి గారు వస్తే ఓన్లీ పథకాలు ఇచ్చి ప్రజల్ని సోమరులను చేస్తారు అంటారు. ఏమో ఈసారి తేవచ్చేమో, మరి ఏంది కంపెనీస్ లాంటివి ఈసారి తేవచ్చేమో. తెస్తాడు ఈసారి, ఖచ్చితంగా తెస్తాడు, నో డౌట్. ఒకవేళ మరి జగన్ వస్తే? జగన్ వస్తాడు, నో డౌట్. జగన్ చెప్పేదేనండి. జగన్ వచ్చాడు అనుకోండి, ఆల్రెడీ చాలా లక్షల కోట్లు అప్పు చేశాడు. ఇప్పుడు ఇంకా లక్షల కోట్లు అప్పు చేసి రాష్ట్రాన్ని అమ్మేస్తారంటున్నారు. తెలంగాణలో లక్షల కోట్ల అప్పు ఉంది, అన్ని రాష్ట్రాల్లో ఉన్నాయి. బీహార్లో కూడా ఉంది, గుజరాత్, అన్ని దగ్గర ఉంది అప్పు. ఇంకోటి, ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్ ఏదంటే 3 చెప్తున్నారన్న. 3 రాజధానులు కరెక్ట్ అంటారా, రాంగ్ అంటారా? చాలా వైజాగ్ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ వైజాగ్ అంటున్నారు. ఓకే, ఏమో మనం ప్రతి రాష్ట్రానికి ఒకటే ఉంటుంది కదా, 3 రాజధానులు పెట్టడం కరెక్ట్ అంటారు, రాంగ్ అంటారు? అంటే ఆయనకు బాగా తెలుసు కదా ఇవన్నీ, అందుకే ఆయన 3 అని చెప్పినట్టు. ఆయనకు ఉన్నంత నాలెడ్జ్ ఎవరికి లేదనిపిస్తుంది నాకు. తక్కువ టైంలో సీఎం అయిన వ్యక్తి ఆయనే కదా. ఇంకోటనా, ఎలక్షన్స్ అప్పుడు చాలా గొడవలు జరిగాయి ఆంధ్రప్రదేశ్లో. దానికి ఏమంటే ప్రతిసారి గొడవలు, అసలు గొడవలు అయ్యేది ఆంధ్రాలో ప్రతిసారి అయితే. సో ఓవరాల్గా ఏమంటారు? ఈసారి కొంచెం ఇంట్రెస్టింగ్ ఉంది అక్కడ, ఎందుకంటే ఈ పీఠాపురం ఇవన్నీ చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్స్ ఉన్నాయి అక్కడ. సో ఫైనల్గా ఏమంటారు? నో డౌట్ జగన్ వస్తాడు. ఓకే, థ్యాంక్స్ అన్న. హాయ్ ఫ్రెండ్స్, మా ఫ్యూచర్ టుడే ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ని కూడా రింగ్ చేసేయండి. మా లేటెస్ట్ వీడియోస్ నోటిఫికేషన్స్ అన్నీ మీ మొబైల్లో వస్తాయి. మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.